మోనోవికాస్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేమిటంటే ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, షార్ట్ ఫామ్లో ఈసీడి అని పిలుస్తాం. దీన్నే తెలుగులో చూస్తే బాల్య దశ అభివృద్ధి లేదా బాల్య దశ వికాసం అని కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి బాల్య దశ అంటే ఎప్పుడు ఉంటుంది? ఇది గర్భధారణ ప్రారంభం నుండి 8 సంవత్సరాల వయస్సు వరకు కూడా ఉండేటటువంటి కాలాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో పిల్లల మెదడు మరియు శరీరం చాలా వేగవంతంగా తీవ్రమైన పెరుగుదలకు లోనవుతాయి. ఇది శారీరక, జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ మరియు భాష అనే 5 ప్రధాన రంగాలలో సంపూర్ణ నైపుణ్య అభివృద్ధిని కలిగి ఉంటుంది. అంటే ఈ 5 రంగాల్లోనూ అభివృద్ధి చెందితేనే సరైన ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. ప్రాథమిక సంవత్సరాలలో మెదడు ప్రతి సెకనుకు లక్షలాది నాడీ సంబంధాలను ఏర్పరచుకుంటుంది, న్యూరల్ కనెక్షన్స్. ఒక బిడ్డకు కలిగే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, పరిసరాలు మరియు వారి సంరక్షకులతో ఉండే సంబంధాలు ఈ మెదడు నిర్మాణాన్ని నేరుగా తీర్చిదిద్దుతాయి. తద్వారా పిల్లలు వారి యొక్క జీవితకాల అభ్యాసం, ఆరోగ్యం మరియు ప్రవర్తనకు పునాదులు ఏర్పడతాయి అన్నమాట, ఫౌండేషన్స్. ఈ అభివృద్ధి ప్రయాణం అనేది విభిన్న రంగాలను కలిగి ఉంటుంది. అవి ఏమిటో చూద్దాం. ఒకటి కాగ్నిటివ్ డెవలప్మెంట్, జ్ఞానాత్మక అభివృద్ధి. ఆలోచించడం, సమాచారాన్ని విశ్లేషించుకోవడం, నేర్చుకోవడం మరియు సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం, ఇవన్నీ కలిపి కాగ్నిటివ్ డెవలప్మెంట్లోకి వస్తాయి అన్నమాట. రెండవది శారీరక అభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్. సాధారణంగా పిల్లలు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వయసు లోపల 80% బ్రెయిన్ ఎదిగిపోతుంది. మిగిలిన 20% తదుపరి అభివృద్ధి కాలంలో ఎదుగుతుంది. పిల్లలు పాకడం, పరిగెత్తడం మరియు వస్తువులను పట్టుకోవడం వంటి ఫైన్ మోటార్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్లో నైపుణ్యాలను సంపాదించడాన్ని శారీరక అభివృద్ధిగా చెప్పుకుంటాము. మూడవది సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, సామాజిక మరియు భావోద్వేగ వికాసం. ఈ దశలో పిల్లల భావాలను నియంత్రించుకోవడం, ఇతరులతో కలిసిమెలిసి ఉండడం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. నాలుగవది లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్, భాష మరియు భావ ప్రసార అభివృద్ధి. పదజాలం, పదాలని నేర్చుకోవడం, వినికిడి నైపుణ్యాలు మరియు వారి యొక్క అవసరాలు, వారి భావోద్వేగాలను వ్యక్తపరిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. స్థూలంగా చెప్పాలంటే పిల్లల అభివృద్ధి వారి పరిసరాలతో తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పిల్లలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి సహాయక సామాజిక, ఆర్థిక విధానాలు, తగిన పోషణ,
మరియు రక్షిత వాతావరణం అవసరమవుతుందన్నమాట. ఇది ఎర్లీ చైల్డ్‌హుడ్ యొక్క దశలు. అయితే ఏమిటి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి? దీని ప్రాధాన్యత ఏమిటి? పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటారు. దానికి పునాది ఈ దశలోనే పడుద్ది. పిల్లలు తెలివిగా ఆలోచించాలి. డెసిషన్ మేకింగ్ చక్కగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్యలను చక్కగా పరిష్కరించుకోవాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. వివాహ బంధం ఏర్పరచుకున్నప్పుడు వాటిని చక్కగా నడుపుకోవాలి, నిలబెట్టుకోవాలి. దీర్ఘకాలికంగా ఆర్థికంగా వీళ్ళు బాగా నిలదొక్కుకోవాలి అంటే ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నింటికి మీరు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఈ లక్ష్యాలను సాధించడానికి ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్‌లోనే పునాది పడుతుందనమాట. కాబట్టి ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ అనేది చాలా ప్రాధాన్యత ఒక వ్యక్తి జీవితంలో సంతరించుకుంటుంది. ఈ వీడియో ఇంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.